కాశీ వచ్చిన వాడికి అనుమతి ఇచ్చేవాడు ఎవరంటే బాలకాడు. ఇది అనమాట. అసీ నదియు వరుణా నదియు దేహాల వినాయకుడు సైతం విశ్వేశ్వరుడు అనుమతి ఎవరికి ఉందో వారిని మాత్రమే కాశీ ప్రవేశం చేయిస్తారు. పూర్వము, ఇప్పుడు చూడండి ఒక చిన్న అయితే చెప్తాను, ఇందులో వచ్చింది కాదనుకున్నాను. పూర్వము దక్షిణ తీరమున, అంటే మన లంక దగ్గరట, దక్షిణ తీరమున రామసేతు సమీపమున అక్కడ ఒక వర్తకుడు ఉండేవాడట. ఈ వర్తకుడు చాలా కృష్ణ భక్తుడు. ఈ వర్తకుడు చాలా కృష్ణ భక్తుడు, సదాచారుడు, గుణశీలుడు, ధర్మబద్ధముగా ధనమును యాచించి యాత్రికులకు భోజనాలు పెట్టేవాడు. చూడండి, ఎవరు అతని పేరు? ధనుంజయుడు. అతడు ఎంతవాడు? కృష్ణ భక్తుడు, సదాచారుడు, గుణశాలి, ధర్మబద్ధముగా ధనమును ఆచరించి. అంటే కొంతమంది నేను కూడా చూస్తాను, వర్తకులు అంటే ఏం చేస్తారంటే, అంటే ఇప్పుడు కొంతమంది తగ్గేర్లే, కానీ ఒకప్పట్లో వాడికి మొదటిగా బోని అయిందనుకోండి, ఆ బోని అయిన డబ్బుల్ని దేవుడికి సమర్పించాలని, లేదా ఒక మంచి పనికి సమర్పించాలని పెడతారు. లేదా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక 10,000 రూపాయల కలెక్షన్ వచ్చిందనుకోండి, ఈ 10,000లో ఒక 500 1000 రూపాయలు ఇది మంచి కార్యమునకు అని పెడతారు. అంటే ఇలాంటి వాడు అనుకుందాం. అయితే కొంతకాలం తర్వాత వాని వృద్ధమాత మరణించింది. ఆయనకు ఒక ముసలావిడ, ఒక అమ్మ ఉండగా ఆమె చనిపోయింది. అయితే ఇప్పుడు నేను చెప్పాను కదా, వీడు ఇంత కృష్ణ భక్తుడు, సదాచారుడు, ధర్మపరాయణుడు, ఎంతోమంది నిరాశ్రులకు భోజనం పెడుతున్నాడు కదా, పాపం వాడికి కూడా తెలిసి కాశీలో దంగలో కలిపితే మంచిది. అయితే కొంతకాలం తర్వాత వృద్ధమాత మరణించింది. ఆ వృద్ధమాత అస్థికులను ఒక గంగలో నిమజ్జనం చేయుటకు ఒక రాగి చెంబులో పెట్టుకొని, ఆ రాగి చెంబులో పంచద్రవ్యము, పంచామృతాలు, పుష్పములు అన్నీ ఉంచాడు, పట్టు వస్త్రాలు ఉంచాడు. అవన్నీ చక్కగా అమ్మే అనుకొని ఆ యొక్క అస్థికులకి మంచి పూజా సంకల్పం చేశాడు. అక్కడి నుంచి ఊరేగింపులాగా తీసుకొని వచ్చాడట. అట్లా ఎంతో ప్రయాసతో పడమట దిక్కున ఉన్నటువంటి దేహాలి వినాయకుడి దగ్గరికి వచ్చాడు. ఆయన పాపం పడమర దిక్కు నుంచి వస్తున్నాడు. ఈ పడమర దిక్కు నుంచి దేహాలి వినాయకుడి దగ్గరికి వచ్చాడు. అక్కడ తీవ్ర విషజ్వరముతో, ఇంకా కాశీలోకి ఎంట్రీ కాలేదు, తీవ్ర విషజ్వరంతో మరణించాడు. ధనుంజయుడు విషజ్వరంతో మరణించాడట. విషజ్వరంతో మరణించాడు. పాపం ఆ తల్లి అస్థికలను అందులో కలపలేదు. ఆయన కూడా కాశీ ప్రవేశము చేయలేదు. అయితే మరు జన్మలో ఆయన కాశీలోనే పుట్టి మోక్షాన్ని పొందాడు. అయితే తల్లి ఎందుకు అస్థికలు ఇక్కడ కలపలేదు? ఈయన చాలా, మీ అందరికీ ఇప్పుడు సందేహం రావచ్చు, చాలా పుణ్యాత్ముడు కదా అంటే, దీనికి ఏం చెప్పారంటే, ఆ తల్లి యవ్వనంలో ఉన్నప్పుడు భర్త గారికి తెలియకుండా చేయకూడని పని చేసింది. అంటే భర్తను గౌరవించకుండా ఆవిడ చేయకూడని పని ఒకటి చేసింది. కాబట్టి ఈ దోషం వల్ల భర్త కూడా మరణించి నరకానికి వెళ్ళిపోయాడు. చిన్న వయసులోనే భర్తని వదిలేసింది. ఆవిడ వాళ్ళతో ఉండేదనమాట. అయితే ఈ పిల్లవాడు, ఆవిడ వృద్ధురాలని చెప్పాను నేను. అంటే ఈ పిల్లవాడు పుట్టిన తరువాత ఈ పిల్లవాడికి ఒక శివయోగి సత్సంగము వలన ఈ పిల్లవాడు ఇట్లాంటి మంచి బుద్ధిలోకి వచ్చాడు. కానీ అమ్మ ఇలాంటిది అనేది ఆ పిల్లవాడికి తెలియదు. ఏదైనా అనకూడదు, కానీ కొన్ని ఇటువంటివి తల్లికి తెలియవు, బిడ్డకి తెలియదు కదా. కాబట్టి బిడ్డ కూడా అడగలేడు. అయితే ఆమె ఆ పాపము చేసినందువలన ఆవిడ యొక్క అస్థికలు కాశీ ప్రవేశము జరగలేదు. అంటే చూడండి, ఎక్కడో చనిపోయింది ఆవిడ. ఇందాక మనం అనుకున్నాం పసిబిడ్డలు పుడితే ఎక్కడ పుణ్యం పాపం ఉందని తెలియదు. ఇప్పుడు ఆవిడ ఆ అస్థికలు తీసుకొని అంత పుణ్యంతో ఉన్నటువంటి ఆ కొడుకు కాశీ వచ్చాడు. కాశీ పోనీలే అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఆ కొడుకు మొదటి నుంచి కృష్ణ భక్తుడు, మొదటి నుంచి ఎంతోమంది యాత్రికులకు సేవ చేస్తున్నాడు. అలా చేసినటువంటి ఆ యొక్క పిల్లవాడు ఇక్కడికి వచ్చేటప్పటికి అది అయింది. అంటే ఏ స్త్రీలు భర్తను గౌరవింపక, కుటుంబ నియమాలను గౌరవింపక మితిమీరి అహంకారంతో ఉంటారో అటువంటి వారట భయంకరమైన నరకయాతనలో పడుతూ ప్రళయాంతమున ఊరపందిగా ఉంటారు.
అంటే క్షమించాలి. ఇప్పుడు ఊరపంది అనే పదం అంటే మీకు తెలియదు అంటే మీకు తెలుసుకునేదానికి చెప్తున్నాను, నేను ఎవరిని తప్పు పడట్లేదమ్మా. అంటే మన ముందు కొన్ని జీవులు, మంచి జీవులు కనబడట్లేదు అనుకోండి, ఇవన్నీ చేసిన వాళ్ళే. మీకు ఇప్పుడు ఎక్కడైనా మీరు ఈ ఊరు దాటి ఆ ఊరు వెళ్తున్నారనుకోండి, ఊరు పందులు మామూలుగా మనకి ఇబ్బంది ఉంటాయి, ఊర పందులు ఉంటాయి. ఏంటంటే బాగా లాక్కొని తినేస్తుంటాయి, ఒక రకంగా నక్కలు లాంటివి. వాటికి ఎక్కువ మంచి చెడుకలు కుళ్ళిపోయిందనే తినేస్తుంటాయి అన్నమాట. ఊరపంది అంటే మనం కూడా అంటూ ఉంటాం, ఎవరన్నా ఉండి ఊరబెట్టుకొని తింటుంటా అంటే పాసిపోయింది ఊసిపోయింది కూడా తినేస్తారు కదా, అలాంటి ఆ ఊరపందిగా పుడతారు. అంటే అక్కడ ఎంత గలీజ్ అనేది ఉంటుందన్నమాట. స్త్రీలు భర్తను గౌరవింపక, కుటుంబ నియమాలను గౌరవింపక, మితిమీరిన అహంకారంతో ఎవరు ఉంటారో వారు భయంకర నరకయాతన పడుతూ ప్రళయాంతమున, అంటే వాళ్ళు జీవించి ఉన్నంత వరకు, అంటే పరలోకానికి వెళ్ళినప్పటికీ యమలోకంలో వాళ్ళు బాధలు పడుతూ ఉంటాడు. అయితే మనకి శివశర్మకి చెప్పారు విష్ణుదూతలు, ఈ బ్రహ్మలోకం కానీ